న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జూనియర్ ఎన్టీఆర్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు దొక్కినా అవి ఫలించే సూచనలు కనబడకపోవడంతో బహుశా పాపం ఫ్రస్ట్రేషన్తో రేవంత్ రెడ్డి గారు ఓ గంటన్నర సేపు అడ్డమైన చెత్తవాగుడు వాగినట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అంటే నిన్న రేవంత్ గారి ప్రెస్ మీట్ చూస్తే ఈ ప్రభుత్వం నడపడం నాకు చేతనైతలేదు అని ఆయన మాటల ద్వారా బయటపడతా ఉంది. తాను అసమర్థుడిని అని చెప్పకనే చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. తన అసమర్థతను బయట పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో తాను పొడిచిందేమి లేదు, తాను చేసిందేమి లేదు కనుకనే గత కాంగ్రెస్ పాలన చూసి నాకు ఓట్లేయండి జూబ్లీహిల్స్లో అని వేడుకున్నాడు నిన్న. 2 సంవత్సరాల్లో ఆయన పాలనలో ఆయన ఏం చేయలే కదా. అందువల్ల గత కాంగ్రెస్ పాలన చూసి నాకు ఓట్లేయండి అని రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో పుట్టుకనే కాంగ్రెస్లో పుట్టినట్టు, కాంగ్రెస్లో ఉన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. బేసికల్ నేను ఇంకోటి అంటున్నా, నువ్వు గత కాంగ్రెస్ పాలన అంటే 2004 నుంచి 2014 వరకు నాటి కాంగ్రెస్ పాలన చూసి జూబ్లీహిల్స్లో మాకు ఓటేయండి అంటుండు. మరి నువ్వు ఆ రోజు ఏ పార్టీలో ఉన్నావు? నాడు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వేమన్నావు ఆ రోజు? దురదృష్టవశాత్తు పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పావురాల గుట్టలో పావురమైండ్ అని మాట్లాడింది నువ్వే కదా. మరి నాటి పాలన అంత మంచిగుంటే మరి ఆనాడు వైఎస్ఆర్ గారి మీద ఎందుకు నోరు బారేసుకున్నావు? ఆనాడు నువ్వు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని చెప్పి నీ నోటితోనే మాట్లాడినావు కదా. నీది నోరా మోరా? నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని క్విడ్ ప్రో కో కింద 1,00,000 కోట్ల రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవినీతికి పాల్పడాలని మాట్లాడిన మాటలు మరి మర్చిపోయినావా? నీ నోరుని ఏమన్నా ఫినాయిల్తో కడుక్కున్నావా? ఆనాడు అసెంబ్లీలో నేను కూడా ఉన్నా. నాటి తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేచి తన తండ్రి గారు చనిపోతే దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత స్నానం చేయడానికి కరెంటు లేదు, కరెంటు ఏఈలకు డిఈలకు ఫోన్ చేసి బతిలాడుకుంటే తండ్రి చనిపోయినాక స్నానం చేయడానికి నీళ్లు లేది పాలన ఈ కాంగ్రెస్ పాలన నువ్వే కదా మాట్లాడింది. ఈరోజు పోయి నీ ఊళ్ళో అడుగు, ఆ బాయిల కాడ ఆ బోర్ల కాడ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవడు? కేసీఆర్ ఇచ్చిండు. నాడు నీ ప్రభుత్వంలో నాడు కాంగ్రెస్ పాలనలో 6 గంటల కరెంట్ రాలే. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యులు గౌరవనీయ డాక్టర్ లక్ష్మణ్ గారు మీ ద్వారా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. నిన్న ముఖ్యమంత్రి గారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో వారు గంట పైగా భారతీయ జనతా పార్టీ మీద నిందలు వేస్తూ విమర్శలు చేస్తూ ఫేక్ ప్రచారానికి ఫేక్ మరి ప్రచారాలు వాళ్ళకు అలవాటే కాబట్టి గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా తెలంగాణనే ఫేక్ వీడియోలు సృష్టించి ఏ రకంగా మరి వారు ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారో ప్రజలు ఒకసారి గమనించాలి. దాదాపు 2 సంవత్సరాల పాలనలో ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షునిగా మీరు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోకపోవడము, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడము, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నాయకులను అక్కడ మకాం వేసిన మంత్రులను నిలదీస్తూ ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఆడలేక మధ్యలో ఊడనట్టు బీజేపీ మీద వారు ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా రైతులు పంట నష్టంతో వారు బాధపడుతూ ఉంటే, ఒకవైపు విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ రాకపోవడము, ఉన్నత చదువు అర్ధాంతరంగా మానుకునే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్యూమరైజేషన్ చేస్తానని చెప్పి రైతుల్ని నమ్మించి రైతుల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఈరోజు జరుగుతోంది క్షేత్రస్థాయిలో. ఎన్యూమరైజేషన్ చేస్తే రేపొద్దున మీ పంట నష్టం నమోదు చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి ఒకవైపున బ్లాక్మెయిల్ చేస్తూ రైతుల్ని, ఒకవైపు రకరకాలుగా వాళ్ళని మీరు వస్తే కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి మొన్న సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు చెప్పుకున్నారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కరోజు ముందు ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. ఎన్యూమరేషన్ చేయడం కోసం ఒక్క రోజులో సాధ్యపడే విషయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్క రోజులో పంట ఎంత నష్టపోయింది అని అంచనా వేయడం అది సాధ్యపడే విషయం అని చెప్పి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒక్కరోజు టైం ఇచ్చి ఆ ఒక్కరోజు టైంలో రైతుల్ని ఆఫీసులకి పిలిపించుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అంటే రేపొద్దున ధాన్యం కొనమని చెప్పి రైతుల యొక్క సంఖ్యని తగ్గించడం కోసం ఒక ప్రయత్నం చేశారు. నిజంగా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈరోజు పంట చేతికొచ్చే సమయం అంటే దాదాపుగా ఒక 10-15 రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో ఈ హఠాత్ పరిణామంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిజంగా రేపొద్దున మిషన్ కోయడం కోసం ఈ పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఆ మిషన్ కోతకు ఇంకా అదనంగా 10,000 రూపాయలు యాడ్ అయ్యే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనబడతా ఉంది. ఆ 10,000 రూపాయలు అంటే ఇప్పుడు మొన్న సవ్యంగా సాగితే మిషన్ కోతకి ఇప్పుడు మిషన్ తీసుకొచ్చి అదనపు గంటలు పెడితే 10,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా పూర్తిగా పంట పడిపోయిందే నష్టం వచ్చిందని చెప్పి రైతులకి వేరేగా తప్పుదో పట్టిస్తా ఉన్నారు. కానీ నిలబడిన పంట కూడా నష్టపోయే పరిస్థితి ఈరోజు పంట కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడే పంట పాలు పోసుకునే టైంలో అంటే ఆ సంకు ఏదైతే ఉందో ఆ సంకు ఇంకా బతికే పరిస్థితి లేదు. ఈరోజు వెళ్ళి మనం ఒకసారి అది గమనిస్తా ఉంటే అవన్నీ కూడా తప్పలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ధాన్యం తయారయ్యే పరిస్థితి లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం అలాంటి సమయంలో చేయాల్సిన పని ఏంటంటే గ్రామాల్లో కొంచెం ఎక్స్పర్ట్స్ తీసుకెళ్లి ఎంత పంట నష్టపోయింది అనే కార్యక్రమాన్ని వాళ్ళు చేయాల్సింది పోయి ఈరోజు రైతుల్ని బ్లాక్మెయిల్ చేసే
పరిస్థితి కనపడతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అసలు ఈ పరిస్థితి అంతటికి కూడా కారణం ఏంటంటే సక్రమంగా ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జూనియర్ ఎన్టీఆర్. వరంగల్లో నేర ప్రపంచాన్ని కుదిపివేసిన సూరి గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 18న షాయంపేటలో లారీ డ్రైవర్ ను బెదిరించి దోపిడీకి పాల్పడిన ముఠాను సిపి ఆదేశాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు పట్టుకున్నాయని, ప్రధాన నిందితుడు సూరిపై 45 క్రిమినల్ కేసులు, 3 పీడీ యాక్టులు నమోదు కాగా రాచకొండ కమిషనరేట్ నుండి బహిష్కరణకు గురైన అతను వరంగల్లో మళ్లీ క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నించినట్టు తెలిపారు. బీహార్ కు చెందిన వ్యక్తితో జైల్లో పరిచయం ఏర్పడి అక్కడి నుంచి 2 షార్ట్ వెపన్స్ సూరి తెచ్చుకున్నాడని వెల్లడించారు. మొత్తం 8 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి భూపాలపల్లిలో హత్యలకు సిద్ధమవుతున్న కుట్రను అడ్డుకున్నామని డీసీపీ తెలిపారు. ఏటు సమాజ్ శ్రీ చక్రి ఇతను ములుగు డిస్ట్రిక్ట్ నుంచి, చుంచు రాహుల్ ఇతను భీమారం హనంకొండ నుంచి, నామిడ్ల శివమణి ఇతను హసన్పర్తి హనంకొండ, A5 శివ వైభవ్ ఇతను భీమారం మన హనంకొండ, A6 క్రాంతి ఇతను ములుగు నుంచి, A7 ఎనుగాల నితిన్ ములుగు నుంచి, అండ్ అక్యూజ్ నంబర్ 8 ఆదిత్య ఠాకూర్ ఇతను బీహార్, రెసిడెంట్ ఆఫ్ బీహార్. సో ఈ దీంట్లో ఈ ఇన్సిడెంట్ ఎట్లా అయింది ఇది నేను చెప్తాను. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఈ దసారి సురేందర్ అండ్ వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ ఆన్ 18th సెప్టెంబర్ వీళ్ళు అక్కడ శ్యాంపేట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ దీంట్లో దే మేడ్ a extortion from a lorry driver and from a petrol pump at the petrol pump. ఫస్ట్లీ వీళ్ళు ఈ లారీ డ్రైవర్ తోని గొడవ చేశారు, అతనికి కొట్టారు. తర్వాత 200-300 మీటర్ తర్వాత అక్కడ ఒక భారత్ పెట్రోల్ పంప్ ఉంది శాంపేట్ లిమిట్లో. అక్కడ ఈ గ్యాంగ్ మెంబర్స్ వీళ్ళు అక్కడ ఎక్స్టార్షన్ చేశారు. 200 రూపీస్ 300 రూపీస్ ఫస్ట్లీ పెట్రోల్ నింపారు అండ్ తర్వాత ఎక్స్టార్షన్ చేశారు. సో దీని గురించి మన సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం తొందరగా టీం ఫార్మ్ అయింది. మన సిఐ శ్యాంపేట్, ఎస్ఐ శ్యాంపేట్ అండ్ టాస్క్ ఫోర్స్ కింద తొందరగా టీం ఫామ్ అయింది. అప్పటి నుంచి వీళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ నిన్న 6 నవంబర్ 2025కి వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ అక్యూజ్ సురేందర్, ఇతనికి మెయిన్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ హైదరాబాద్ అండ్ రాచకొండ కమిషనరేట్లో ఉంది. ఇతని మీద దాదాపు 45 కేసెస్ ఉన్నాయి, 45-46 కేసెస్. దీంట్లో 3 పీడీ కేసెస్ కూడా ఉంది. అండ్ వీళ్ళు ఇతనికి రాచకొండ కమిషనరేట్ నుంచి ఎక్స్టెన్మెంట్ అయింది. ఈ ఎక్స్టెన్మెంట్ అయిన తర్వాత ఇతను మన వరంగల్ లిమిట్లో ఉంటున్నారు. ఇక్కడ మన వరంగల్లో ఇతనికి యాక్టివిటీ ఇతను అటెంప్ట్ చేస్తున్నారు, ఎఫర్ట్ చేస్తున్నారు, కానీ ముందే వీ హ్యావ్ కాట్ దెమ్. అండ్ దిస్ ఈస్ ద what everything which I told you related to Dasari Surendra. తొందరగా టీం ఫామ్ అయింది. అప్పటి టీం పెరుగుతుంది. అక్కడ వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఈ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సీఎంకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణుల సమన్వయంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, మారేపల్లి సురేందర్ రెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రక్తదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ మన రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు
ఇవాళ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా 100కు పైన యూనిట్లు రక్తదానం చేయాలనేటువంటి కృతనిశ్చయంతో మా పార్టీ శ్రేణులు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు సీనియర్ నాయకులు పిసిసి కార్యదర్శి గారు సురేందర్ రెడ్డి గారు, మరియు సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్ గారు, గ్రంథాలయ చైర్మన్, ఎస్సీసీఎల్ నాయకులు, బీసీసీఎల్ నాయకులు అందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా పాల్గొనడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నా, ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు జన్మనిచ్చారు, కానీ ఆయన తెలంగాణకు మరో జన్మనిచ్చిండు. ఎన్నో ఆశలతో సాధించుకున్నటువంటి తెలంగాణను అసలు సిసలైన పరిపాలన అందిస్తూ, ప్రజాపాలన అందిస్తూ, ప్రజలకు నిజమైన తెలంగాణ ఫలితాలను అందిస్తున్నటువంటి నాయకులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. కనుక ఈరోజు వారి బర్త్డేను రాష్ట్రం మొత్తంలో కూడా చాలా పెద్ద మొత్తంలో జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఇవ్వాలని, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మా అందరి తరఫున, ఈ మహబూబ్నగర్ జిల్లా తరఫున కూడా భగవంతుని వేడుకుంటూ మరొకసారి మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మొట్టమొదటగా పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున, పాలమూరు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున మనస్ఫూర్తిగా అందరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడూ కూడా పాలమూరు అంటే ఒక కార్మికుల జిల్లా, ఒక లేబర్ జిల్లా, కష్టపడే తత్వం ఉన్న జిల్లా, కానీ నాయకత్వం ఉన్న జిల్లాగా ఎప్పుడు పాలమూరును గుర్తించలేదు తెలంగాణలో. కానీ ఆ చరిత్రను తిరగరాసి అనతి కాలంలోనే ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు తలదన్నే నాయకులకు కూడా సమవుజ్జిగా నిలబడి ఆ సీఎం కుర్చీలో కూర్చున్న వాడికి కూడా ప్రజల మన్ననలు, ప్రజల మద్దతు పొందుకుంటూ అందరి మధ్యలో పాలమూరును తల ఎత్తుకొని చూసే విధంగా, అంటే మీ జిల్లా ఏ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా మా జిల్లా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జిల్లా మా జిల్లా అని చెప్పుకునేటట్లు, గర్వంగా చెప్పుకునేటట్లు, ఎదయిరిసి మనం లేబర్ జిల్లా కాదు, కార్మికుల జిల్లా కాదు, కష్టపడి 10 ఏళ్ల కాలంలోనే ముఖ్యమంత్రి సీటును కైవసం చేసుకొని మన జిల్లాకు పేరు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఏ విధమైన సపోర్ట్ లేకుండా ఒక జెడ్పీటీసీ నుంచి జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఆయన యొక్క జీవితాన్ని చూసి ఇప్పుడున్నటువంటి అప్కమింగ్ లీడర్స్ అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో అడుగులు వేసుకుంటా ఉన్నత స్థానానికి పోయడానికి పాలమూరుకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఎన్ఎం శ్రీనివాస్ మన రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మనం కూడా రాబో కాలంలో ఆయన నాయకత్వాన్ని చూసి ఎంతో సిద్దిపేట జిల్లా దౌలతాబాద్, రాయపోల్ మండలాల్లో మొక్కజొన్న పంట భారీగా సాగు చేయడం జరిగింది. PACH చైర్మన్ వెంకటరెడ్డి యూరియా విషయంలో నిర్లక్ష్యం వహించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మండిపడడం జరిగింది. దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వడ్ల కొనుగోలు ప్రారంభించారు. మొక్కజొన్నల కేంద్రాన్ని మండలంలో ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు కోరడం జరిగింది. SCCL అధ్యక్షులు బండారి లాల్ మాట్లాడుతూ రైతులు క్వింటాల్కి 600 పైన నష్టపోతున్నారని, వారికి సరైన న్యాయం జరగాలని కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, నాయకులు, సీనియర్ నాయకులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. దౌలతాబాద్ మండల కేంద్రంలో ఈరోజు రైతుల మక్కలు పరిశీలిస్తుంటే ఇక్కడున్న చైర్మన్, PAC చైర్మన్ అసమర్థత కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఎమ్మెల్యే గారేమో వడ్ల కొనుగోలు సెంటర్లకు ఓపెనింగ్కి వస్తాడు, కానీ మరి అదే మక్కలు ఏం చేస్తున్నాయి? గవర్నమెంట్ మంచి మద్దతు ధర ఇచ్చి మక్కలు కొనుగోలు చేస్తే మాత్రం ఆ పార్టీకి చెందిన BRS PACH చైర్మన్ వెంకటరెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందుల పాలవుతురు, నష్టపోతురు. దాదాపు క్వింటల్కు 600 రూపాయలు నష్టపోతురు. ఇది గమనించుకొని ఎమ్మెల్యే అయినా PACH చైర్మన్ అయినా తక్షణమే దౌలతాబాద్ మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దౌలతాబాద్ మండలంలో నాకు తెలిసి ఉమ్మడి TRS 9 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా మక్కలు కొనుగోలు చేయలేదు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మక్కలు కొనుగోలు చేస్తారు. దీనికి అధికారులు కూడా సపోర్ట్ చేసి మక్కలు మండల కేంద్రంలో కొనుగోలు చేయాలని కోరుచున్నాం. మెదక్ జిల్లాలో మక్కలు బాగా పండే ప్రాంతం మీద అంటే దౌలతాబాద్ మండలంలో బాగా హైయెస్ట్ మక్కలు పండుతాయి. రాయపోల్, దౌలతాబాద్ ఈ మండలాలలో బాగా మక్కలు పండుతాయి. దీనికి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మీరు వడ్ల కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ మక్కలు కనిపించినాయి. ఆ రోజు వర్షాలు పడి అవస్థలు పడ్డారు. ఇవాళ ఎండలు కొడుతున్నాయి. ఇవాళ ఈ మక్కలు కొనుగోలు చేయకపోవడము, మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యం ఎవరిదంటే
ఈ పిఎస్సి చైర్మన్ గారిది వెంకటరెడ్డి గారిది అని చెప్పేసి. నువ్వు ఎప్పుడు కూడా రైతులకు ఆదుకునే నువ్వు చైర్మన్గా ఎందుకుంటావో మాకు తెలియదు, కానీ ఎప్పుడు యూరియా అందించాల్సిన సమయంలో యూరియా అందించవు, యూరియా ఇస్తలేదు గవర్నమెంట్ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఊళ్ళలో తిరుగుతావు. మరి అలా ఈ మక్కల సెంటర్ ఎవరు ఏర్పాటు చేయాలి? మీ పిఎస్సి చైర్మన్ గారు ఏర్పాటు చేయాలి. మరి ఎందుకు చేయటం లేదు? మీకు ఏం కావాలన్నా మేము మా ప్రభుత్వం ద్వారా మేము అన్ని అనుకూలంగా మీకు మద్దతు ఇస్తాం, రండి. సెంటర్ ఏర్పాటు చేసేదానికి మీకు ఏం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జూనియర్ ఎన్టీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.